తదుపరి మనం మీనరాశికి వెళ్తున్నామండి. ఇక మీనరాశి వారికి ఈ యొక్క జనవరి నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ఎందుకంటే జన్మంలో రాహు ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ఇక ఆదాయం బాగానే ఉంటుంది, వ్యయం కూడా అలాగే ఉంటుందండి. అంటే ఆదాయం వస్తుంది, ఖర్చు కూడా అట్లాగే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సరైన అవగాహన ఉంటుంది. కానీ బంధువులతో వీరికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంధువర్గంతో వారితో తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్నేహితుల వల్ల కూడా వీరికి కొన్ని పనులు మరి అంటే ఏవైతే పాతగా ఏదైనా కొన్ని పాత పనులు ఏవి ఆగిపోయి మధ్యలో ఉంటే అటువంటి పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీరికి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. వారి ద్వారా కొత్త పనులు కూడా వచ్చే అవకాశాలు బాగా నిండుగా కనిపిస్తున్నాయి. ఇక వీరు ఈ నెలలో తీర్థయాత్రల వల్ల వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుదూర ప్రయాణాలు చేస్తారు. దానివల్ల కొంచెం అలసట, కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పిస్తే ఏముండదు. మీరు పెట్టిన రూపాయికి ఆ రూపాయి వస్తుంది. కాబట్టి మీకైతే ఎటువంటి నష్టం అయితే జరగదు. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగానే ఉంది. మీరు అనుకున్న విధంగా కూడా పనులు అవుతాయి. అదేవిధంగా పై అధికారుల వల్ల మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి వారి ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నా కూడా అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క మీనరాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. వీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా ఉంది. వారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్షల కోసం చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా ఉంది. వీరు నెమ్మదిగా ఆ యొక్క పరీక్షల్లో పాస్ అయి ఉత్తీర్ణత సాధించి మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి మరి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అందున జన్మంలో రాహువు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక మీరు ఈ యొక్క శుక్రవారం రోజు నాడు ఆ ఉదయం 10:30 నుంచి 12 గంటల సమయంలో రాహుకాలం అంటారు. ఆ యొక్క రాహుకాల సమయంలో తప్పక మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని ఆ యొక్క అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. లేదా ఆ యొక్క అమ్మవారి ఆలయంలో ఆ యొక్క నెయ్యి దీపాలు బాగా గుర్తుంచుకొని నిమ్మకాయ కోసి ఒక 6 నెయ్యి దీపాలు పెడితే చాలా మంచి జరుగుతుంది. లేదా ఆలయంలో కుదరకపోతే ఇంట్లో అయినా సరే ఆ యొక్క రాహుకాల సమయంలో తప్పక మరి ఆ యొక్క ఆవు నెయ్యి దీపాలు నిమ్మకాయను కోసి 6 నెయ్యి దీపాలు పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇక వీరికి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, మరి 28వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. మరి ప్రతికూలమైన రోజులుగా మరి వీరికి 5వ తారీఖు, 8వ తారీఖు, మరి 14వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు, 25వ తారీఖుల వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక మీరు గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. స్వస్తి.